దశరథ డైరీ దొంగలిస్తూ అడ్డంగా దొరికిపోయిన జోష్న నిజం తెలుసుకుని పారిజాతాన్ని అరెస్టు చేయించి దీపకు క్షమాపణ చెప్పిన శివన్నారాయణ. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక జోష్న అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. బావా, నాతోనే పెట్టుకుంటావా? నాతోనే ఛాలెంజ్ చేస్తావా? ఎలాగైనా ఈ విషయంలో నేనే గెలుస్తాను అన్నట్టు విర్రవీగావు కదా, ఇప్పుడు ఏమైంది? చివరికి నీ కన్న తల్లే నిన్ను అసహించుకునేలా చేశాను. నీ కన్న తల్లేటి, మొత్తం 2 కుటుంబ వాళ్ళు నిన్ను అసహించుకునేలా చేశాను. ఇక మీదట నీ మాటలు కానీ దీప మాటలు కానీ ఎవ్వరూ నమ్మరు. ఇక కాంచనత్త అయితే మీ మొహం చూడడానికి కూడా ఇష్టపడదు. ఇప్పుడు నేను అనుకున్నది సాధించచ్చు. ఇప్పటి వరకు మీకు నచ్చిన గేములు మీరు ఆడుకుంటూ పోయారు. మీ ఆటల్లో నేను పావులా మిగిలిపోయాను. ఇక మీదట మీకు అలాంటి అవకాశం ఎంతకిస్తాను? నేను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అందుకని ఈ విధంగా చేశాను. ఖచ్చితంగా నిన్ను దీపని అందరి ముందు అసహించుకునేటట్టు చేశాను కాబట్టి మీకు ఇంకా బుద్ధొచ్చేలా చేస్తాను. లేకపోతే నాతోనే పెట్టుకుంటారా అంటూ జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు కార్తిక్ దీప ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది దీప? ఏం జరిగింది? ఏం ఆలోచిస్తున్నావు అంటూ అనగానే, ఏముంది బావా, ఇప్పుడు అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి మనల్ని అసహించుకుంటున్నారు. ఆఖరికి అమ్మ కూడా ఏం మాట్లాడిందన్నావుగా? ఏ కన్న తల్లి బిడ్డని త్యాగం చేయాలంటే ఒప్పుకోదు. నువ్వు మాత్రం ఇంత కఠినంగా ఆలోచిస్తావని నేను అనుకోలేదో. నువ్వు నా కూతురు అయి ఉంటే ఆ చెంప ఈ చెంప పగలగొట్టి విషయాన్ని చెప్పేదాన్నని అమ్మ అన్నప్పుడు నువ్వు విన్నావు కదా బావా. ఆ మాటకి నాకు బాధ కలిగింది. నేను అమ్మ గురించి ఆలోచిస్తూ ఇదంతా చేస్తూ ఉంటే అమ్మ మాత్రం నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది అంటూ అనంగానే, అయ్యో, నువ్వు దీంట్లో బాధపడే పనేముంది దీప? నిజం తెలిసిన రోజు అందరూ కూడా నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో దశరథకి నిజం తెలిసా లేదని జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అవును, డాడీ డైరీ రాసే అలవాటు ఉంది కదా, డైరీలో అన్నీ జరిగినవే రాస్తారు కదా, ఎలాంటి అబద్ధాలు లేకుండా జరిగింది జరిగినట్టు డైరీలో ఉంటుంది. ఎవరి జీవితం అన్నా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ డైరీ చదివి తీరవలసిందే. డాడీకి కూడా అలవాటు ఉన్న మూలాని నేను ఆ డైరీ చూసి అన్ని నిజాలు తెలుసుకోవచ్చు అంటూ ఇక జోష్న అయితే దశరథ రూమ్లోకి అయితే వెళ్తుంది. అప్పుడే కబోర్డ్స్లో డైరీ ఎతకడం అయితే మొదలు పెడుతుంది. ఇదేంటి, డాడీ ఉన్నట్టుండి డైరీని ఎక్కడ పెట్టేశారు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక కబోర్డ్లో అయితే డైరీ దొరకడంతో ఆ డైరీ తీసి ఇక మొదటి పేజీ ఓపెన్ చేస్తుంది. ఆ విధంగా అలా చదువుతుంటూ ఉండగా అప్పటిక శివనారాయణ అయితే వచ్చేస్తాడు. ఏంటి, మీ డాడీ డైరీ నువ్వు దొంగతనంగా చదువుతున్నావు, ముందులాగిపో అంటూ శివనారాయణ అయితే డైరీ లాక్కోగానే ఇంతలో దీప అని కనిపిస్తుంది. అసలు దీప గురించి వీడేం ఆలోచిస్తున్నాడో చూడాలి అంటూ ఇక ఆ డైరీ అయితే చదువుతాడు శివనారాయణ. అది చదవంగానే శివనారాయణకి అయితే ఒక్కసారిగా కళ్ళంట కన్నీళ్ళు అయితే తిరుగుతాయి. ఏంటి, దీప నా మనవరాలా? ఈ విషయం నేను తెలుసుకోలేకపోయానా? ఇంత స్వార్థంగా ఆలోచించానా? వాడు కన్న కూతురు దీప కాబట్టి దీపని నలుగురు 4 రకాలుగా అంటుంటే తట్టుకోలేకి వాడు ఒంటరిగా కుమిలిపోతున్నట్టున్నాడు. నేను నిజం తెలుసుకోలేక ఇన్ని రోజులు నా వారసురాల్ని ఇంటి పని మనిషిని చేశాను. ఇక మీదట అలా జరగడానికే వీల్లేదు. ఇక మీదట ఎవరు పని మనిషి ఎవరు ఇంటి మనిషి అన్నది తెలిసేలా చేస్తాను అంటూ శివనారాయణ అయితే హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళంగానే దీప అయితే రండి తాతయ్య గారు అంటూ పిలుస్తూ ఉంటుంది. అమ్మ దీప, ఎందుకమ్మా ఇంత మోసం చేశావో, ఎందుకు నిజాన్ని చెప్పలేదు అంటూ అనంగానే, ఏమైంది తాతయ్య, మీకు ఏ నిజం చెప్పలేదు అంటూ అడుగుతూ ఉంటుంది దీప అయితే. నువ్వు నా మీద ఒట్టు వేసి నిజం చెప్పమ్మా, నువ్వు నా మనవరాలివి కదా, ఆ విషయాన్ని ఈ తాతయ్య ముందు బయట పెట్టలేకపోయావా అంటూ అడుగుతూ ఉండగా, అది కాదు తాతయ్య, ఈ విషయాన్ని మీ దగ్గర బయట పెట్టడానికి
నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు జోష్నని ఎంతో గారాబంగా పెంచారు. ఇప్పుడు ఆ జోష్న ఇంటి వారసురాలు కాదని, సుమిత్రమ్మ కన్న కూతురు కాదని తెలిస్తే సుమిత్రమ్మ ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేదు. మీరు కూడా తట్టుకోలేరు. అందుకని ఈ విషయాన్ని బయట పెట్టలేదు అంటూ దీప్ అయితే అంటూ ఉండగా, ఏయో జరుగుతాయని నువ్వు నిజాన్ని చెప్పడం మానేస్తావా? అసలు ఎందుకు ఇలా చేస్తావు? ఇన్ని సంవత్సరాలు నిన్ను ఒక పని మనిషిగా అందరూ అన్ని వైపులు అన్ని మాటలు అంటూ నిన్ను చాలా దారుణంగా బాధ పెట్టారు. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. నువ్వు నాతో పాటే ఇంటికి రావచ్చు అంటూ అనగానే, లేదు తాతయ్య, నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటూ దీప్ అయితే చెప్తూ ఉంటుంది. నీ ట్రీట్మెంట్ ఎందుకో నాకు అర్థమైందమ్మా. నేను ఫారిన్ డాక్టర్ని అడిగాను. ఆయన ఒక సలహా ఇచ్చారు. మన శౌర్య ద్వారా సుమిత్రను బతికించొచ్చని చెప్పారు. నువ్వు ఆపరేషన్కి సిద్ధపడవలసిన అవసరం లేదమ్మా. నీ కడుపులో బిడ్డకి కూడా ఎలాంటి ప్రమాదం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు సుమన్నారాయణ. అయితే ఆ మాటకి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది దీప. తాతయ్య, ఇప్పటికి మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ అనగానే, నిన్ను అర్థం చేసుకున్నానమ్మా. కొందరి వల్ల నిన్ను బాధ పెట్టాను. అందుకని నిన్ను క్షమాపణ అడగడానికి కూడా నాకు నోట మాట రావటం లేదు అంటూ శ్రీమన్నారాయణ అయితే కుమిలిపోతూ ఉంటాడు. మీరు బాధపడకండి తాతయ్య. ఆ రోజు పారిజాతం నానమ్మ అలా చేయకుండా ఉండుంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేదే కాదు, మన ఇంటి పరిస్థితులు కూడా ఇలా ఉండేవే కాదు అంటూ అనగానే, ఏంటమ్మా నువ్వు అనేది? ఇంత దారుణంగా చేసింది పారిజాతమా? ఇదంతా జరగడానికి పారిజాతమా? దాన్ని వదిలిపెట్టను అంటూ కోపంగా అయితే పైకి వెళ్తాడు శ్రీమన్నారాయణ. అప్పుడే ఇంతలో ఇక పోలీసులకి అయితే ఫోన్ చేసి పారిజాతాన్ని అయితే అరెస్టు చేయిస్తాడు శ్రీమన్నారాయణ. ఇది చేసిన తప్పుకి జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాలి, ఇది బయట ఉండడానికే వీల్లేదు అంటూ పారిజాతానికైతే షాక్ ఇస్తాడు. ఇక జోష్న చెంప అయితే పగలగొట్టి, ఇన్ని సంవత్సరాలు నా మనవరాల్ని ఒక పని మనిషిలా చూసిందే కాకుండా నిజం బయటపడితే నా మనవరాల్ని చంపేస్తానని నువ్వు బెదిరిస్తావా? నువ్వు అసలు మనిషివేనా? దశరథ నిన్ను ఏమీ చెయ్యలేననుకుని నిన్ను వదిలేయచ్చు, కానీ నేనెలా వదిలేస్తాను అనుకున్నావు? నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా ఆస్తి మొత్తం దీప పేరున రాసేశాను. ఒకవేళ దీపకి ఏదైనా జరగరానిది జరిగితే ఆ ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా నేను రాశాను. నువ్వు తనని చంపి ఆస్తి మొత్తం తీసుకోవాలని ప్లాన్ చేసినా ఎట్టి పరిస్థితిలో కూడా అది కుదరదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులు తెలుసుకో. ఇక నా మనవరాల్ని బాధ పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నా నిజస్వరూపం చూడవలసి వస్తుంది అంటూ ఇక శ్రీమన్నారాయణ అయితే జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. నన్ను క్షమించమ్మా దీప, ఇన్ని సంవత్సరాలు నిజం తెలుసుకోలేక నిన్ను దూరంగా పెరిగేలా చేయడం నాదే తప్పు. నేనే ఇంటి పెద్దగా అన్ని నిజాలు తెలుసుకోవాలి, కానీ ఇంత మోసం జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించు అంటూ శ్రీమన్నారాయణ అయితే దీపకి క్షమాపణ అయితే చెప్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.